హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి గాగ్రా గురించి చెప్తున్నానండి. ఈసారి ఫస్ట్ టైం అండి మేము ఆన్లైన్ షాపింగ్ చేసాము. కొంచెం టైం లేదని పూజకి ఈ డ్రెస్ ఆర్డర్ చేసాము. అస్సలు డ్రెస్ ఇమేజ్ చూపించేటప్పుడు చాలా బాగుండింది. ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు నచ్చలేదండి. రిటర్న్ పెడితే కూడా తీసుకోలేదు. ఇంకా టైం లేదని తెప్పించాము. ఇంకా తప్పనిసరి ఇప్పుడు మళ్ళీ షాపింగ్ చేశాను. ఈ టైంలో షాపింగ్ చేయడం అసలు బాగాలేదని నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కాకపోతే డ్రెస్ బాగాలేదని మళ్ళీ తప్పలేదు, బయటికి వెళ్ళి ఈ క్లాత్ తీసుకొచ్చాను. గాగ్రా కుడదాము, క్రాప్ టాప్ కుడదామని. థంబ్నెయిల్లో చూసారు కదా, ఇది 2.5 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ 20 ఇంచెస్కి తీసేసి కట్ చేసి తీసేసాను. ఇది క్రాప్ టాప్ కని ఉపయోగిస్తాను. ఫస్ట్ మనం గాగ్రా కుట్టేద్దాము. ఇది కట్ చేసేసి తీసుకోవాలండి. ఈసారి అండి టైం లేదని ఎప్పుడు కానీ నేను ఇంతవరకు నేను కుట్టినవే వేసుకుంటుంది మా అమ్మాయి. ఎప్పుడు కానీ బయట తీసుకురాలేదు, ఫస్ట్ టైం. ఇంకా నాకు కూడా టైం లేదంటే తీసుకుంటానంటే సరే అన్నాను. అది ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి కనిపించింది ఒక కలరు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక కలరు, రిటర్న్ పెడితే కూడా తీసుకోలేదు. ఇంకా తప్పనిసరి ఇప్పుడు కూడా షాప్స్ ఎక్కువ తిరగకుండా ఒక షాప్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం సైజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత హైట్ కావాలో అంత హైట్కి చూసుకొని మిగతాది కట్ చేసి తీసేసేయాలి. పైన మనకు అది బెల్ట్ కింద పనిచేస్తుంది. పట్టీకి మనం థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, ఎలాస్టిక్ కూడా పెట్టవచ్చు. మనము మామూలుగా ఇట్లా బటన్ లాగా కూడా పెట్టవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఫస్ట్ మనం 1/2 మీటర్ తీసేసాము టాప్ కోసమని. పైన హైట్ చూసుకొని హైట్కి కూడా తీసేసాము. ఇది వచ్చేసి లోపల నుంచి కుచ్చుగా పెడితే బయటికి లంగా మాదిరిగా ఉంటుంది. అలా కాకుండా ఇది గాగ్రా టైప్లో కుడుతున్నాం కాబట్టి లోపల నుంచి కుచ్చు పెట్టుకోవాలి. పెడుతూ తక్కువ రావాలన్నమాట. నడుము దగ్గర వచ్చి టైట్ వచ్చేసి గేరా వచ్చి ఎక్కువ వచ్చేట్టుగా. ఇది కాటన్ది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి లోపలికి మనకి లైనింగ్ అనమాట. ఇది మనకి 6 పీసెస్గా కట్ చేసుకోవాలి. అక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కింద వైపుకి మనకి జాయింట్ ఉండే భాగము 4 వచ్చేసి 8 వస్తుంది మిడిల్లో. అటు ఇటు వచ్చేవి 4 వస్తాయి. మనకు 32 మనకు నడుము అనుకున్నప్పుడు మనం కుట్టిన తర్వాత మనకు 30 వస్తుంది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాము. కాబట్టి ఈ క్రాస్ నుంచి ఆ క్రాస్ వరకు కట్ చేసుకోవాలి. మనకు కోర్లు ఉన్న వైపు ఉంది కదా, 4 భాగాలు విడిగా మనం 4 ఇంచెస్ నడుము భాగంలో పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాము. ఆ 4 ఇంచెస్ది ఓపెన్ చేస్తే 8 ఇంచెస్ అవుతుంది. మిడిల్లో 2 భాగాలే వస్తాయి. అవి వెనక సైడ్ ఒకటి, ముందు వైపుకి ఒకటి, ఇలా అది వెడల్పుది మిడిల్లో వస్తుంది. ఈ సైడ్కి వచ్చేవి 4 ముక్కలు ఉన్నాయి కదా, అటువైపు 2 ముక్కలు, ఇటువైపు 2 ముక్కలుగా వేస్తాము. ఇప్పుడు ఇది 6 ముక్కలుగా మనకి గాగ్రాకి కింద గేరా వచ్చేసి చాలా నిండుగా ఉండేట్టుగా, నడుము దగ్గర వచ్చి సన్నగా ఉండేట్టుగా. ఇప్పుడు ఇవి ప్లేట్స్ కూడా ఇలా పెట్టుకున్నాం మనం అన్నీ దగ్గరగా నడుముకి. ఇప్పుడు అవన్నీ కుట్టిన తర్వాత ఆ లైనింగ్ మనము ఈ పైనది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ దాని మీద మెయిన్ క్లాత్ని పెట్టి మనము జాయిన్ చేసుకున్న తర్వాత బెల్ట్ కట్ చేసుకోవాలి. బెల్ట్ కోసము 3.5 వెడల్పుతో 32 పొడవుతో కట్ చేసుకోవాలి. రౌండ్ చుట్టుకొలత 32, 3.5 వెడల్పుతో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పట్టీ వచ్చేసి ఈ విధంగా మీరు ఇంకా వెడల్పు కావాలన్నా ఇంకా 2 ఇంచెస్ కావాలంటే మనము ఏదైనా డబల్ తీసుకోవాలి. 2 ఇంచెస్ బెల్ట్ కనిపించాలన్నప్పుడు మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. నేను 1.5 ఇంచ్ కనిపించాలనుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ కుట్టడానికి 3.5 తీసుకున్నాను అనమాట. మీరు 2 కనిపించాలనుకున్నప్పుడు 4.5 తీసుకోవాలి.
బెల్ట్ అనేది మన ఇష్టము. ఈ విధంగా అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం క్రాప్ టాప్కి వచ్చేసి కట్ చేస్తున్నాము. 19కి చూసుకుని ఇలా కట్ చేస్తున్నాము. ఈ విధంగా మనకి పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఇలా మనం నెక్ ఎంత డీప్ కావాలో అంత మైనస్ చేసేసుకోవాలి. మనకు క్రాప్ టాప్ వచ్చేసి మొత్తం 14.5 ఉంది. నేను వచ్చేసి 9 ఇంచులు హైట్ తీసుకుంటున్నాను. అంటే మిగతా 6.5 మనకి భుజం పై నుంచి ఇక్కడ నెక్ వరకు 6.5 తీసుకుంటున్నాం అనమాట. ఆ 6.5ని నేను మైనస్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇది వెడల్పు 9.5 ఉంది, పొడవు వచ్చేసి 9 ఇంచులు చూపిస్తున్న విధంగానే ఇంకా 2 పీసులు తీసుకోవాలి. అవి వచ్చేసి వెనకకి మనకు బ్యాక్ సైడ్కి వచ్చి తీసుకోవాలి. క్రాప్ టాప్కి ముందు వైపు కొంచెం పైన డిజైన్ ఉంది కదండి, అది డిజైన్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను లోపలిది. వెనక వైపుది మాత్రం సేమ్ జాయింట్ వస్తుంది కాబట్టి ఆ జాయింట్ భాగం అంతా వెడల్పు తీసుకున్నాను. ఎంతైతే మనకు కుట్లకు వెళ్తుందో అంత కుట్టు మందం వెనకకి ఎక్కువ తీసుకున్నాను. మనకు ఉక్స్కి కాజాకి కింద వైపు జాయింట్కి అంత కుట్టు మందంగానే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవి వెనక వైపువి ఉక్స్కి కాజాకి, ముందు వైపు స్ట్రైట్. ఈ స్ట్రైట్ వచ్చే ఉంది కదా, వర్క్ ఉంది చూడండి, ఆ వర్క్కి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనం టోటల్గా వచ్చి 9.5 వస్తుంది. అది కొంచెం వర్క్ది కిందకు వస్తుంది, ఇది పైకి వస్తుంది. పై భాగంకి చూపిస్తున్న విధంగా సేమ్ దీనిలాగానే కట్ చేసుకోవాలి. ఇలా ఇది 3.5కి మనం ఒక డాట్ పెట్టుకోవాలండి. ఈ సైడ్కి మనకి 3.5కి అంటే మనకి 7 మధ్యలో గ్యాప్ అనమాట. నెక్కి అటు ఇటుగా సెంటర్ నుంచి చూసుకుంటే మనం 3.5కి ఇలా డాట్ పెట్టుకొని అక్కడ 3.5 నుంచి మనము హ్యాండ్స్ కోసమని అటాచ్ చేయాలి. ఇది హ్యాండ్స్ లేకోకుండా ఒక బెల్ట్ మాదిరిగా వేస్తున్నాను. 3.5కి ఇలా మార్క్ పెట్టుకోండి. ఇటువైపు 3.5, అటువైపు 3.5 అంటే మనకు వచ్చేసి 7 అనమాట. మిడిల్లో వచ్చి 7 చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది వెనుక భాగం కూడా అది పెట్టేసి దీనిలాగానే కట్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టేసి చూపిస్తున్న విధంగా. చాలా ఈజీ అండి. ఇది 13 మినిట్స్ 12 మినిట్స్ పడుతుంది కుట్టడానికి. ఎందుకంటే ఇవి క్రాస్ బెల్ట్ ఉండదు, ఏ పట్టీలు ఉండవు. ఉట్టి లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో ఉట్టి కుట్లు మాత్రం, స్ట్రైట్ కుట్లు మాత్రమే ఉంటాయి. చాలా చాలా ఈజీ. మనకి ఇది హ్యాండ్స్ భాగానికి కట్ చేస్తున్నామండి. ఇది కూడా మనకి ఫ్లవర్స్ ఇందులో రెడ్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. మనకి బ్రైట్గా కనిపించేది ముందు భాగానికి కనబడేట్టుగా అదే ఆలోచించుకొని ఇలా, అంటే మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఏ డిజైన్ అయినా ఇలా ఫ్లవర్ వచ్చేట్టుగా మనం ఆలోచించుకొని తీసుకోవాలి. నేను ఫ్లవర్ కూడా చూపిస్తాను కుట్టిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా భుజం పైన మనకు వచ్చేట్టుగా, 2 వైపులా సేమ్ వచ్చేట్టుగా మనం ఆ విధంగా చూసి ఇలా పట్టి కట్ చేసుకోవాలి. పట్టి వచ్చేసి 3 ఇంచెస్ కట్ చేసుకున్నాను. మిడిల్లో వచ్చేసి వెడల్పుగా కట్ చేశాను చూడండి. అది వంపు వచ్చిందేమో మనకి హ్యాండ్ వైపుకి ఇట్లా ఎక్కువగా వచ్చి పడినట్టుగా ఉంటుంది. స్ట్రైట్గా వచ్చిందేమో నెక్ లాగా స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం ఇలా క్రాస్గా తీసుకున్నట్టుగా తీసుకోవాలి. చూసారా, ఈ రెడ్ ఫ్లవర్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ అలా భుజం పైన 2 వైపులా సమానంగా వచ్చినప్పుడు మనకి బాగుంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ రాకోకుండా ఆ విధంగా చూసుకుంటే కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటివే ఇంకా 2 పీసులు మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక పొర బాగుండదు కాబట్టి మనకి 2 పొరలుగా అటు ఇటు ఒకసారి కుట్టుకున్న తర్వాత అది తిరగతీయాలి. తిరగతీసినప్పుడు ఈ విధంగా వస్తుంది. మనం 2 వైపులు 2 కుట్లు వేసేసుకొని, మనకి ఇది హోల్డ్ చేసి ఉంటుంది కదా బాడీకి భుజం పైన, కాబట్టి స్టిచ్చెస్ వేసుకొని ఇంకొక స్టిచ్ రన్నింగ్ స్టిచ్ కూడా వేసుకొని ఇది లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే 3.5 మిడిల్ నుంచి చూసి పెట్టామో మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చి 7 ఉండాలి వెడల్పు అనేది. ఈ విధంగా అది భుజం మీద తీసుకున్నది వచ్చేసి 11.5 తీసుకున్నాను. పొడవు వచ్చి
ఇప్పుడు దాని మీద ఇది అటాచ్ చేసామన్నమాట. ఫస్ట్ లైనింగ్కి అవి అటాచ్ చేసుకున్నాము, తర్వాత ఇది అటాచ్ చేసాము. చాలా చాలా ఈజీ అండి. మళ్ళీ రన్నింగ్ స్టిచ్ లాగా ఒకటి లైనింగ్ మీదికి కుట్టొచ్చేట్టుగా కుట్టాలండి, దీని మీద రాకుండా తిరిగి తీసినప్పుడు. ఇప్పుడు మంచిగా లోపల ప్రెస్ అయి ఉంటుంది, మనకి లైనింగ్ పైకి కనబడకుండా లోపలికి అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు భుజం పైన చూసారు కదా, రెండు వైపులా ఇది వచ్చేసి లోపలికి పట్టీలాగా చిన్న దౌర్ అంటారు కదా, అలా పట్టి పెట్టేసుకోవాలి లోపల వైపుకి. ఎందుకంటే రెండు అటాచ్ చేయక్కర్లేదు, దీనికి వర్క్ వచ్చింది కదా కింద వైపు. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి సైడ్ నుంచి, ఎందుకంటే ఏ ప్లేట్స్ పెట్టట్లేదు కాబట్టి మనకి ముందుకి ఇటొకటి అటొకటి చిన్న డాట్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇది కాజాకండి వెనక వైపుకి ఒక చిన్నగా ఒక కుట్టు కుట్టుకోవాలి. తర్వాత దాన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఇలా రెండు పొరలుగా వస్తుంది కదా, దీని మీద కాజా వస్తుంది. దీనికి వచ్చేసి కాజాకు ఒక్కదానికే పట్టి ఉంటుంది, ఉక్స్ ఏమో దానికే వస్తుంది. మనకు కాజా ఉక్స్ సమానంగా అది పెట్టినప్పుడు మీకు క్రాప్ టాప్ పైన పెట్టినప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనం చేసిన తర్వాత దీనికి కూడా 3:30కి మనము మార్క్ పెట్టుకోవాలి. ముందు వైపుకి అయితే ఎలా 3:30కి మనకి బెల్ట్ వచ్చిందో వెనక వైపు కూడా సమానంగా ఆ బెల్ట్ దీనికి అటాచ్ చేయాలి. కాబట్టి 3:30కి మనం ముందు వైపు ఎలా అటాచ్ చేసామో వెనక వైపు కూడా రెండు ముక్కలకి మనం 3:30 తీసుకుని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఈ ముక్కలు మనం కట్ చేసుకున్న ముక్కలు మెయిన్ క్లాత్ ఉంది కదా, అది కూడా ఇలా మీకు స్ట్రైట్గా వచ్చేది ఎలా ఉందో చూసుకుని వెనక్కి తిప్పి మనకి 3 వైపులా స్టిచ్ చేసుకోవాలండి. అందుకే ఈజీ అయిపోతుంది మనకి. ఇంకా ఉక్సు కాజాకి మళ్ళీ నెక్ వేసుకోవడం అలాంటిది ఏమీ లేకుండా సైడ్ భాగం ఒక్కటి మాత్రమే ఓపెన్ పెట్టుకొని 3 సైడ్లు కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి 3 సైడ్లు ఒక్క కుట్టుతోనే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకి తిరిగి తీసేస్తే సైడ్కి ఒకటే కుట్టేది ఉంటుందన్నమాట. అందుకే మనకు 12 నిమిషాల్లో ఇది అయిపోతుంది కుట్టడము. చాలా ఈజీ అవుతుంది, చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంటుందండి ఇది. ఇలాంటి టాపు మిస్ అమ్మ సినిమాలో భూమిక గారు రెడ్ శారీ మీద వేసుకుంటారు, చాలా బాగుంటుంది. రెడ్ బ్లౌజ్ నేను ఎప్పటి నుంచో కుట్టాలనుకున్నాను కానీ ఎప్పుడు కుట్టడం కుదరలేదు. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇది అన్నిటికంటే తక్కువ టైం పట్టే బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా కుట్టాను. ఈ విధంగా దీనిపైన ఇంకొక స్టిచ్ చేసుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చండి. ఇలా అటువైపు కూడా సేమ్ మనము ఇటు ఎలా కుట్టామో అటువైపుది కూడా ఉక్స్ వైపుకి కూడా అలాగే 3 వైపులా స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవైపు వదిలేయాలి. అది కూడా ఇలా తిరిగి తీసేసిన తర్వాత మనకి ఇది కాజాకు వస్తుంది, ఉక్స్ మాత్రం దానికే పెట్టుకోవాలి. అప్పుడు రెండు సమానంగా ఈక్వల్గా వస్తాయన్నమాట. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా కాజాకు మాత్రం ఒకటి ఎక్స్ట్రా పట్టేసుకున్నాము, రెండు సమానంగా వచ్చాయి. చాలా ఈజీ. ఇప్పుడు సైడ్కి కుట్టుకునే ముందు మనకు బ్యాక్ సైడ్ ఒక చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకు నడుముకి పట్టినట్టుగా బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఉండడం కోసం రెండు వైపులా మనం బ్లౌజ్కి వచ్చినట్టుగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మనము సైడ్కి కుట్టుకుంటే క్రాప్ టాప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి చున్నీ చూద్దాం మనము. చున్నీ క్లాత్ వచ్చేసి నేను నెట్లో తీసుకున్నానండి, నెట్టెడ్ చున్నీ. ఇది లేస్ తీసుకున్నాను, లేస్ కూడా చాలా బాగుంది, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. 130 రూపీస్కి లేస్ వచ్చింది. ఇది 150 చున్నీ వచ్చింది. చున్నీ కూడా ఇది నెట్టెడ్ చున్నీ, స్మూత్ క్లాత్ ఉంది, చాలా బాగుంది. మనం రెడీమేడ్ కొంటే అంత స్మూత్గా అనిపించదు, చిన్నది కూడా ఉంటుంది. ఇది మనం లంగా ఓణిలాగా యూస్ చేసుకోవచ్చు, గగ్రాకి కూడా వన్ సైడ్ యూస్ చేసుకోవచ్చు. ఈ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాము. లేస్ కూడా చాలా బాగుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.